నమస్తే, వెల్కమ్ టు టీ10. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొంది దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ నుంచి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత రాజధానిలో అధికారం ఆశ బీజేపీ నెరవేర్కాగా కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో ఆప్ ఓటమికి అంతకు మించిన కారణాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల వ్యతిరేకత ఒకటి అయితే, పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా సహా పలువురు ప్రముఖుల ఓటమి ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని తెలుపుతుంది. గత 2 ఎన్నికల్లో కంటే ఈసారి 10% ఓట్లను ఆప్ కోల్పోవటం ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను ప్రస్ఫుటిస్తుంది. ఆప్ సర్కారు తాను ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలను అమలు పరచడంలో విఫలమైంది. కేజ్రీవాల్, సిసోడియా, జైన్ సహా పలువురిపై బీజేపీ ప్రేరేపిత అవినీతి ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో వెనుకబడింది. ఈడీ, సిబిఐ వంటి కేంద్ర సంస్థలను ఉసగొల్పిన బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజలకు వివరించే విషయంలో తొట్రుపాటుకు లోనైంది. ఇది బీజేపీ ఎక్కుపెట్టిన అవినీతి ప్రచారం ప్రజల్లోకి వెళ్లటానికి పనికొచ్చింది. ఎన్నికల్లో ఆప్ కు పోటీగా బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా పారించిన హామీలు, సరిగ్గా అదే సమయంలో బడ్జెట్ సందర్భంగా ఆదాయ పన్నుల్లో చేస్తామన్న సవరణలు ఢిల్లీలో ప్రధాన స్రవంతి ఓటర్లైన మధ్యతరగతిని ఆకర్షించాయి. క్షేత్రస్థాయి కంటే సంఘ పరివారం చేసిన మెజార్టీ, మత ఓటర్ల సమీకరణ, ప్రజల్లో చీలిక కోసం చేసిన ప్రచారము ఆప్ ను ఓటమి వైపు నడిపించాయి. కేజ్రీవాల్ ను, ఆప్ ను రాజకీయంగా బీజేపీ ఎంతగా ఇబ్బందుల పాలు చేసినా ఆప్ పట్ల ప్రజల మద్దతును అంతగా తగ్గించలేకపోయిందని ఓటింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతోంది. మొత్తం 70 స్థానాలుండగా బీజేపీకి 48, ఆప్ కు 22 దక్కాయి. సీట్ల సంఖ్యలో వ్యత్యాసం ఉన్న బీజేపీకి, ఆప్ కు మధ్య ఓట్ల శాతం 1.99% మాత్రమే. బీజేపీకి 45.56% ఓట్లు రాగా ఆప్ కు లభించిన ఓట్లు 43.57%. దీన్ని బట్టి ఢిల్లీలో వారు వన్ సైడ్ కాదని, టగ్ ఆఫ్ వార్ నడిచిందని తెలుస్తోంది. హోరాహోరీ పోరు మూలంగానే కేజ్రీవాల్, సిసోడియా, పలువురు ఆప్ మంత్రులు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, బీజేపీకి, ఆప్ కు మధ్య ఉన్న ఓట్ల తేడా కంటే కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు రావటం. కాంగ్రెస్ మూడవసారి కూడా ఢిల్లీలో ఖాతా తెరవలేదు. కానీ ఆ పార్టీకి 6.34% ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కంటే 2.1% ఓట్లు ఆ పార్టీకి పెరిగాయి. ఆప్, కాంగ్రెస్ మధ్య అవగాహన ఉన్నట్లయితే బీజేపీ గెలుపును నిలువరించవచ్చన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. కేజ్రీవాల్ 4,000 ఓట్ల వ్యత్యాసంతో బీజేపీ అభ్యర్థిపై ఓడిపోగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. సిసోడియాపై బీజేపీ 675 ఓట్ల తేడాతో గెలవగా ఆ స్థానంలో కాంగ్రెస్ కు 7,000 ఓట్లు పోలయ్యాయి. ఈ విధంగా దాదాపు 14 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అంతే సీట్ల తేడాతో ఆప్ అధికారానికి దూరమైంది. హిందుత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్న బీజేపీ దేశానికి ప్రమాదం. అటువంటి బీజేపీని రాజకీయంగా, సైద్ధాంతికంగా వెనక్కి కొట్టగలిగేది లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ఉమ్మడి వేదిక. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా బ్లాక్ రూపంలో అది ముందుకొచ్చింది. బ్లాక్ లోని పార్టీల మధ్య కీచులాటలు అంతిమంగా బీజేపీకి లభిస్తున్నాయి. గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది. వాటి నుంచి గుణపాఠాలు నేర్వని కారణంగా ఢిల్లీలో సైతం అలాంటి అనుభవమే ఎదురైంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మీలో మీరు కొట్టుకుంటూ ఉండండి అన్న వ్యాఖ్య అక్షరాల నిజం. ఢిల్లీ విజయంతో చంద్రబాబు వంటి వారు ఇక దేశానికి కావాల్సింది మోడీ నమూనానేనంటున్నారు. జార్ఖండ్ లో అది ఏమైందో ఆ అపర దార్శనికులు వెల్లడిస్తే బాగుంటుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి ఆవిష్కరిస్తున్నాయి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.